తెలుగు నాటక రంగానికి తన నిబద్ధతతో నటనా ప్రతిభతో వెలుగు పంచిన ప్రముఖ రంగస్థల నటుడు బలగం సినిమాతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న జీవి బాబు ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరి శ్వాస విడిచారు. ఆయన వయస్సు 65 సంవత్సరాలు. జీవి బాబు మరణంతో టాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కంటెంట్ బేస్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. సినిమా పెద్దదా చిన్నదా అని కాకుండా బాగుంటే చూస్తారు అనడానికి నిదర్శనంగా చాలా సినిమాలు ఉన్నాయి. దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మించిన బలగం సినిమా అంతే పెద్ద హిట్ అయింది. ఆ సినిమాతోనే వేణు మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. మొదటి సినిమాని బాగా తెరకెక్కించి ప్రశంసలు పొందాడు. ఇక ఎంతో మంది కొత్త నటులను ఆ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేశాడు వేణు. ఇదే బలగం సినిమాలో ప్రియదర్శికి చిన్నతాత అంజన్నగా అద్భుతంగా నటించారు జీవి బాబు. కథని ముందుకు తీసుకుపోవడంలో ఆయనదే కీలక పాత్ర. మన పల్లెటూర్లలో తాతలు ఎలా ఉంటారో అచ్చం అలాగే ఎంతో సహజంగా నటించి జీవి బాబు మెప్పించారు. అలాంటి నటుడు మృతి చెందడంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. కొమరయ్య పాత్రలో అద్భుతంగా నటించిన సుధాకర్ ఇప్పుడు పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటున్నారు. కానీ ఇదే సినిమాలో కొమరయ్య తమ్ముడు అంజన్న పాత్రలో నటించిన జీవి బాబు మాత్రం అవకాశాలు లేక అనారోగ్యంతో మంచం పట్టాడు. మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ లాభం లేకపోయింది. ఆయన కుటుంబం ఎంతగానో ప్రయత్నించినా కూడా బ్రతికించుకోలేకపోయారు.